ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ ఖండము 11వ అధ్యాయం 24వ వచనం. డ్యూటెరానమీ 11:24. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీదగును. ఎవ్రీ ప్లేస్ వేర్ ఆన్ ద సోల్స్ ఆఫ్ యువర్ ఫీట్ షల్ ట్రెడ్ షల్ బి యువర్స్. ప్రియులరా, యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఉదయకాలం లేచిన తర్వాత నేను వాక్యం ధ్యానించినారా? ప్రార్థన చేసుకున్నారా? ప్రార్థన వాక్య ధ్యానము ప్రియులరా దేవునితో మాట్లాడటం. కాబట్టి ఇలాంటి అనుభవం కలిగి ఉన్నట్లయితే ఆ దినమంతా కూడా గొప్ప ఆశీర్వాదము, దేవుని యొక్క కృపను నువ్వు చూస్తావు. మరి ఈ యొక్క విషయంలో నిర్లక్ష్య పెట్టకుండా మొట్టమొదటి స్థానం దేవునికి ఇచ్చినట్లయితే మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీదగును. పిల్లరా, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మనము ఏదడిగినా ఆయన ఇస్తానంటున్నారు. అయితే ఒక కండిషన్, ఆయన మాట శ్రద్ధగా విన్నట్లయితే, ఆయన ఆజ్ఞలను మనం గైకున్నట్లయితే ఈ వాగ్దానములన్నీ మనకే. కాబట్టి పిల్లరా, ఆయన మాట ఎప్పుడైతే మనం వింటామో దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. తగిన సమయంలో అది ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి అవసరతైనా దేవుడు మనకు తీరుస్తాడు. ఈ ఆశీర్వాదము, ఈ యొక్క కృప దేవుడు మనకి ఇవ్వడానికే ప్రియులారా ఆయన ఒక ఉన్నతమైనటువంటి ప్రేమ ఆ కల్వరిలో నీ కొరకు నా కొరకు చూపెట్టినారమ్మా. కాబట్టి ఆయన వైపు చూసి గొప్ప మేలు ఆశీర్వాదం పొందుకో. అలాంటి కృప ఉదయకాల సమయంలో దేవుడు నీకు నాకు ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, పరిశుద్ధమైన దేవ, నిత్యము జీవించుచున్నవాడా, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి ఉదయకాల సమయంలో మీ వైపు మేము చూస్తున్నాం నాయన. ఎక్కడ మాకు నిత్య జీవము, ఎక్కడ మాకు క్షేమము, మీ వైపు చూసినప్పుడే మా జీవితంలో ఆ తృప్తి, నిరీక్షణ కలుగుతుంది. మరొకసారి మీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు అడుగు పెట్టు ప్రతి స్థలము మీదగును. ప్రభువా, ఈ యొక్క వాగ్దానము మాకు ఇచ్చినారు గల కారణం ఏమిటంటే మీరు మమ్మల్ని ప్రేమించినారు. ఎంతగా ప్రేమించినారంటే శిలువ మరణం పొందినందుగా ప్రేమించి మాకు ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఆత్మీయంగా, శారీరకముగా. అయితే మీరు తీర్చే దేవుడైనారు. మీ ఆజ్ఞలను, మీ యొక్క మాట శ్రద్ధగా వింటే ఎంత ఆశీర్వాదం మేము పొందుకుంటాం. కాబట్టి దేవుని మాటల యొద్ద శ్రద్ధ కలిగి, విధేయత కలిగి ప్రభువా మీ యొక్క వాక్యానుసారం నడుచుకుంటూ ఈ లోకంలో యోగ్యులుగా జీవించడానికి సహాయం ఇచ్చేయండి. మరొకసారి మా ప్రియులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. కుటుంబాల్లో అవసరతలు ఉన్నాయి ప్రభువా, మరి కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి. వ్యక్తిగతంగా అనారోగ్యం కలిగి ఉన్నవారు ఉన్నారు. వారందరికీ ప్రభువా మార్గం మీరే. యేసు నామములోనే మాకు గొప్ప జయం ఉంది. ఈ సత్యమును మా ప్రియులు గుర్తించి ఏమాత్రం నిరాశ పొందకుండా, నిస్పృహలోకి వెళ్లకుండా, ఏమాత్రం దిగులు పడకుండా అడిగి గొప్ప వాగ్దానములు సంపాదించుకోవడానికి, ఆశీర్వాదం సంపాదించుకోవడానికి సహాయం ఇచ్చేయమని వాళ్ళు మీ చేతిగా అప్పగించుకోవచ్చు. ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి మీ యొక్క గొప్ప క్షేమము, ఆరోగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.